మ్యూజికల్ హిట్ సినిమా ఒకటి నాకు కంటపడింది, మోగ మనసులు అని చెప్పేసి. అద్భుతమైన సినిమా, అందులో ప్రతి పాట ఆణిముత్యం. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం. పునర్జన్మ ఉందనేటటువంటి నమ్మకంతో తీసినటువంటి సినిమా. పుట్టిన ప్రతి జీవికి చావు ఉన్నది, అలాగే చనిపోయిన ప్రతి జీవికి మరలా పుట్టుకు ఉన్నది. అలాంటి పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి జీవిత గాథే బాబు మూవీస్ వారు నిర్మించిన మోగ మనసులు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని జన్మల మీదే పాట కూడా. ఈనాటి ఈ బంధమే నాటిదో. పూర్వజన్మలో తనను ప్రేమించిన జమున ఇంకా బతికే ఉంటుంది అక్కడ ముసలిది. గౌరీ వచ్చా, నీకోసం వచ్చాను, నిన్ను గెలిపించడానికి నీ పంతం నెగ్గించడానికి వచ్చాను. గౌరీ, గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. నాగేశ్వరరావు గారేంటి జమున కాళ్ళకి పారాయణ రాయటం ఏంటి? ఈ సినిమా ఆడుందా? అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాల చూద్దాం. ఇదిగో మతిమాలంటాం కాదు, కదిలావంటే మక్కలు ఎరగదంతా. ఒరే గోపి, ఓ పల్లి పదం నాకు నేర్పురా అని అంటే అప్పుడు పాట నేర్పుతాడు. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. వాళ్ళ మధ్య అంతస్తులు తేడా ఉన్నాయి. అది ప్రేమ అంటానికి వీల్లేదు, చెప్పలేము, దానికి భాషకు అందనటువంటి ఫీల్ అది. గోపి ఇందా, నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను, తీసుకుపోయి తిను. ఆ డప్పు క్లోజప్ నాగేశ్వరరావు గారు పెడితే అది తీసేసరికి సావిత్రి గారు రావటం. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో. సావిత్రి ఎక్స్ప్రెషన్కి కరెక్ట్గా భాషలో చెప్పలేము అనుకుంటాను నేను. ఆమెను బోధరుస్తూ పాడుతా తీయగా చల్లగా, పసి పాపలా నిదరపో తల్లిగా. ఆ పాటలో వాడినటువంటి ప్రతి పదం ఎంత బ్యాలెన్స్డ్గా వేశాడు ఆత్రేయ గారు. కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. కామెడీ కూడా అంత అద్భుతంగా ఉంది ఆ సినిమాలో. మొగుడేమో పనికిరాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే, జన్మానికో శివరాత్రి అని. ఇక చూసుకోవే, రోజు శివరాత్రినే. వచ్చే జన్మకైనా సరే తన చేతుల్లో చచ్చిపోవాలనేటువంటి కోరిక చాలా బలీయంగా చూపించి కథ ముగిస్తాడు. గౌరీ, ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. గౌరీ, గౌరీ. సంగీతం కానీ సాహిత్యం కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అన్నీ సమకూరయ్యి పెద్ద పెద్ద హిట్ అయింది. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. సో ఆదర్శ్ సుబ్బారావు గారి అత్యద్భుతమైనటువంటి సినిమాల్లో ఒకటి మూగ మనసు. జయకుమార్ గారు, మనం అఫ్కోర్స్ మీరు వచ్చే ముందు వర్క్ అట్లా ఆన్ చేస్తే సిస్టంలో మంచి పాటలు అండి. అవునవును, మ్యూజికల్ హిట్ సినిమా ఒకటి నాకు కంటపడింది, మోగ మనసులు అని చెప్పేసి. అబ్బో అద్భుతమైన సినిమా, అద్భుతమైన సినిమా. అందులో ప్రతి పాట ఆణిముత్యమే. అవునా? ప్రతి పాట ఆణిముత్యం. కథ మాత్రం చాలా డిఫరెంట్, చాలా ఎవరు నమ్మలేనటువంటి కథ, చాలా మందికి నమ్మకాలు ఉన్నటువంటి కథ. అవునా? అంటే పునర్జన్మ ఉందనేటటువంటి నమ్మకంతో తీసినటువంటి సినిమా. ఇది ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చిందండి, రీఇన్కార్నేషన్ పీటర్ స్కాట్ అని. ఆ సినిమా ఇన్స్పిరేషన్ ఆదర్శ్ సుబ్బారావు గారికి. అయితే ఆ సినిమా చూసిన తర్వాత ఆ ఇంగ్లీష్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యే అనుకున్నారు కానీ, బట్ ఆదర్శ్ సుబ్బారావు గారు చెప్పింది ఏంటంటే గోదావరి బ్యాక్డ్రాప్, నాగేశ్వరరావు గారేమో పడవ నడిపేవాడు. ఈ పడవ నడిపేటప్పుడు కాలేజీకి ఒక హీరోయిన్ని సావిత్రిని పడవ మీద తీసుకెళ్ళి అక్కడే డ్రాప్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలి, వాళ్ళిద్దరి మధ్య ర్యాప్. అంతే చెప్పాడు ఆయన. దాని కథ అలా ఉన్నాడు. దాని కథ అనమంటే తర్వాత ఏంటంటే
వీళ్ళిద్దరి మధ్య ఒక మూగ ప్రేమ, మూగ మనసులు అందుకే టైటిల్ పెట్టారు. వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కని ఆత్మీయత రన్ అవుతూ ఉంటుంది. అది ప్రేమ అనలేము, మూగ ప్రేమ. ఓకే. సో ఈవిడేమో గొప్పింటి బిడ్డ సావిత్రి, ఆయనేమో పడవ నడిపేవాడు. ఆ పడవ నడిపేవాడు స్లాంగ్ వేరు, తర్వాత అతని స్థితి వేరు, ఈవిడి స్థితి వేరు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. తర్వాత నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఏమో ఒక పల్లెవాళ్ళను పడవ నడిపేవాడు. పడవ నడిపేవాడిని జమున అనే క్యారెక్టర్ ప్రేమిస్తూ ఉంటుంది. ఇటు పక్క నుంచి ఈవిడ ప్రేమిస్తూ ఉంటుంది. ఈ సావిత్రి గారు ప్రేమ అని చెప్పలేము. నేను అనేది జమున గారు ప్రేమిస్తాను. జమున గారు ప్రేమిస్తుంటారు నాగేశ్వరరావు గారిని. జమున, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. అసలు స్క్రీన్ పడంగానే టైటిల్స్ ఉండవు. బాపు గారు ఒక ఎంబ్లమ్ డిజైన్ చేశారు. ఒక సర్కిల్లో అక్కినే నాగేశ్వరరావు గారు అనగానే పడవ వస్తుంది కార్టూన్లో. తర్వాత సావిత్రి అనగానే ఒక బంతి పువ్వు వస్తుంది. ఓకే. తర్వాత జమున అనగానే ఒక క్యాటిల్ బార్ వస్తుంది. క్యాటిల్ బార్ అంటే ఇలా కొడతారు చూసారా. సో నాగేశ్వరరావు గారు, సావిత్రి, జమున 3 క్యారెక్టర్స్ ఆ సింబల్ అనమాట. ఒక రౌండ్లో ఆ సింబల్ వేసింది బాపు గారు. ఆ కథ మీద చాలా శ్రమ చేసింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఈ మూగ మనుషుల సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు చాలా కృషి చేశారు. పోతే నాగేశ్వరరావు గారు, సావిత్రి వీళ్ళ ఎంబ్లమ్మే తర్వాత టైటిల్స్ వస్తాయన్నమాట. ఇది బాబు మూవీస్ వారి బ్యానరు, సి సుందరం గారు ప్రొడ్యూసరు. సో ఆదిత్య సుబ్బారావు గారు ఇచ్చినటువంటి లైన్ మీద ఆత్రేయ గారికి చెప్తే, చిచి పునర్జన్మలు ఎవడు నమ్ముతాడు, ఇదేం కదా, ఇది పనికిరాదు అన్నాడు ఆత్రేయ గారు. అనంటే అప్పుడు సరే అని చెప్పి ముళ్ళపూడి వెంకటరమణ గారిని పిలిచి, ఆదిత్య సుబ్బారావు గారు ఈ కథ తనకి రెడీగా ఉన్న కథ అంతా చెప్పి, దీన్ని ఎలాగా మలచండి అని అంటే, దాని మీద చాలా శ్రమ చేసి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఫైనల్గా ఒక కథ తయారు చేశారు. తర్వాత మళ్ళీ ఆత్రేయ గారిని కూడా కూర్చోబెట్టారు. తర్వాత ఆత్రేయ గారి పాటలు. ఇప్పుడు కథ స్థూలంగా ఏంటి, ఒక ఇద్దరు కాలేజీలో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరిని కాలేజీలోనే పెళ్లి చేసి ఫ్రెండ్స్ అందరూ చక్కగా హనీమూన్కి పంపిస్తారు. ఈ హనీమూన్కి పంపించేటప్పుడు పడవలో వీళ్ళిద్దరూ ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని జన్మల మీదే పాట కూడా ఆత్రేయ గారు రాసిన పాట. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో. అలాగే వెళుతూ ఆఖరికి గోదావరిలో వెళుతుంటే ఒక సుడిగుండ వస్తే ఇక్కడ ఆపండి అని కంగారు పడుతూ ఉంటే, అక్కడ ఆపితే అక్కడ గోదావరి ఒడ్డున ఒక పాడుపడిన బిల్డింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి పూర్వజన్మలో తనను ప్రేమించిన జమున ఇంకా బతికే ఉంటుంది అక్కడ ముసలిదయ్యి. సో అక్కడ కథ ఫ్లాష్ బ్యాక్లో స్టార్ట్ చేస్తారన్నమాట. ఏమండి తాత, ఏమిటండి, ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారి భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, గౌరీ, 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 వచ్చాను, నీకోసం వచ్చాను. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చాను. గౌరీ, 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 ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఆ కథ స్టార్ట్ చేయటం కూడా ఒక పునర్జన్మ ఉంది అని ముందు చెప్పేస్తే పునర్జన్మ ఉంది అన్నటువంటి ఫీలింగ్లో ఆడియన్స్ ఉంటారు. తర్వాత కథని యాక్సెప్ట్ చేస్తారు. అసలు కథ చెప్పిన తర్వాత పునర్జన్మ ఉందని చెప్పేదానికన్నా
ముందు ఒక ఫీడింగ్ ఇచ్చేయాలి కదా, అవును. అది ఆదిత్య సుబ్బారావు గారి మేధస్సు. మ్మ్. చాలా అద్భుతమైనటువంటి డైరెక్టర్. అది మరి ఈ కథని సుందరం గారికి ఎట్లా కన్విన్స్ చేశాడు ఆదిత్య సుబ్బారావు గారు. అసలు ఫ్లాష్ బ్యాక్లో కథ ఎత్తుకోవటమే చాలా హుషారుగా. జమున పాట, డ్యాన్సు, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలు పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. అద్భుతమైన పాట కదా, అంత హుషారుగా పాట అనమాట. పొగరు వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పెట్టుంది, అంతవరకు మామూలే. పెట్ట మనసులో ఏముంది, అక్కడ ఆత్రేయ ఉన్నాడు. సో ఆ విధంగా స్టార్ట్ అవుతుంది మంచి హుషారుగా పాట. అందులో జమున మంచి హుషారైన క్యారెక్టరు. ఒక విధంగా చూస్తే సావిత్రి గారి కన్నా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆవిడ. ఇద్దరు పోటీ అసలు ముగ్గురే పోటీలు పడి నటించారు. అందుకే అంత గొప్ప హిట్ అయింది. ఏమావా పాట పడతావా? పాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం? ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా? ఏది మాకు చూడు, దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి? ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి? దిస్ గర్ల్. దీస్ గర్లు. కరెక్ట్. ఆ తర్వాత ఏమనాలి? ఏమంటే అమ్మాయి గారు ఈ పిల్ల ఒట్టి కోతెనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి. దిస్ గర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు. దిస్ గర్లు ఇరుసు గాడిగుడు పీసు. అదే కాదు, వెరీ గుడ్ ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇంగ్లీష్ లో ఆడుతూ ఏం చెప్పారో? ఆరు చెప్పేదంటే ఇదిగో, గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు. గుడ్ అంటే కోతేగా. అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? కాదు, వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని. అయిందా అమ్మాయి గారు? పెళ్ళి అయిందా? గుడ్డు నీకే గుడ్డు, గాడిద గుడ్డు. అమ్మాయి గారు, మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు. తర్వాత కథలోకి వెళితే ఈ స్థితిమంతురాలైన సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు పడవ దాటించి కాలేజీకి తీసుకెళ్ళటం, మళ్ళీ కాలేజీ నుంచి తీసుకురావటం. ఈ తీసుకురావటంలో కొంత టైం గెయిన్ అవుతుంది కదండి. సో వాళ్ళిద్దరి మధ్య మాటలు కలుస్తాయి. ఆ మాటలు కలిసేటప్పుడు ఒక అనుబంధం ఏర్పడుతుంది. భారతరాజ టెక్నిక్ అప్పుడే ఉపయోగించాడు ఆయన. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో అనే పాట ఉంది చూసారా? అసలు ఒకసారి ముద్దబంతి పువ్వు అమ్మాయి గారు, తర్వాత నాగేశ్వరరావు గారేమో తలపాగా చుట్టుకుని మామూలు పంచిగోచి కట్టుకుని, నాగేశ్వరరావు గారు ఏంటి జమున కాళ్ళకి పారాయణ రాయటం ఏంటి, ఈ సినిమా ఆడుద్దా ఫ్యాన్స్ అప్పట్లో. అప్పుడు ఆవిడంటే అభిమానంతో ఓ ముద్దబంతి పువ్విస్తాడు పడవలో ఇస్తే ఆవిడేమో ఇలా పెట్టుకుంటుంది. అది జారి నీటిలో పడిపోద్ది. నీటిలో పడిపోయేసరికి అరే గోపి పువ్వు పడిపోయిందిరా అంటే ఇక పడవ ఎదురుగా పెడుతుంది, నీరు అటు ప్రవహిస్తూ ఉంది. అమ్మాయి గారు పడిపోయిందా, ఉండండి తీసుకొస్తాను అని వాడు నీటిలో దూకేస్తాడు. నీటిలో దూకేసిన తర్వాత ఆ పువ్వు కోసం అన్నమాట. తర్వాత ఒక్క పువ్వే నీటిలో ఇలా ట్రావెల్ చేస్తుంది. ఆ టెక్నిక్ని భారతరాజా గారు, మన వంశీ గారు చాలామంది ఉపయోగించారు. తర్వాత వీళ్ళ మధ్య ర్యాపో పెరిగిన తర్వాత ఒరే గోపి ఒరే అంటది, అమ్మాయి గౌరు అని అంటాడు. సో ఆ స్లాంగ్ కూడా బాగా మెయింటైన్ చేశారు నాగేశ్వరరావు గారు. స్లాంగ్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ డైలాగులో క్లారిటీ ఉండాలి. అదంతా చాలా బాగా మెయింటైన్ చేశారు నాగేశ్వరరావు గారు. గోపి, రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా, నీ రాకపోతే నువ్వు ఆడవా?
అమ్మాయి గారు అరే ఏంటమ్మాయి గారు పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పట్టుకొస్తాను. గోపి 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 పోయిందిలేరా, వద్దులేరా గోపి గోపి. ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. ఒరే గోపి, ఓ పల్లి పదం నాకు నేర్పురా అని అంటే అప్పుడు పాట నేర్పుతాడు. నా పాట నీ నోట పలకాల శిలక అని పాట నేర్పుతాడు. నా పాట నీ నోట పలకాల శిలక అంటే పలకాల చిలక అంటది ఈవిడ. అంటే సోఫిస్టికేటెడ్ గర్ల్ కదా. అవునవును. అలా కాదు, నా పాట నీ నోట పలకాల శిలక అంటే రిపీట్ చేస్తుంది అనమాట. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల శిలక, పలకాల చిలక. చీ కదా, శిలక, పలకాల చిలక. నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల చిలక. సో అది పాట నేర్పటం, ఆవిడ పాడటం నేర్చుకోవటం, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ఆ అనుబంధాన్ని చాలా సిల్వర్ ఎడ్జ్ మీద నడిపించాడు ఆదుర్తి సుబ్బారావు గారు. వాళ్ళ మధ్య అంతస్తులు తేడా ఉన్నాయి. అది ప్రేమ అంటానికి వీల్లేదు, అలాగని అదేది కాదంటానికి వీల్లేదు. ఒక ఏం లవ్ అంటారో మొగ ప్రేమే, అదొక మొగ ప్రేమ. కానీ వాడంటే అభిమానం వీడికి, అంతకన్నా ఈవిడంటే చాలా గౌరవం భక్తి అతనికి. మళ్ళీ ప్రేమ అంటానికి కూడా లేదు, అసలు మోగ ప్రేమ అంటానికి కూడా లేదు. అది చెప్పలేము, దానికి భాషకు అందనటువంటి ఒక అది ఫీల్. అది ఆ ఫీల్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారండి. వాళ్ళిద్దరూ అమ్మాయి గారిని వీడంటే ఒరే గోపి అంటే, నాగేశ్వరరావు గారిని ఒరే అంటే ఒప్పుకుంటారా అనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య చాలా గొప్ప అనుబంధాన్ని నడిపించాడు. ఆ డైలాగులు రాసినటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఆ పాట రాసినటువంటి ఆత్రేయ గారు అంతే జాగ్రత్తలు తీసుకుని ఆ సంభాషణలో అంత అద్భుతంగా కూర్చారు. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల, నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. తర్వాత ఈ జమున వెంట పడుతుంది కదా నాగేశ్వరని. మళ్ళీ జమున అంటే ఇంట్రెస్ట్ ఈయనకి. ఇక జమున ఇతన్ని ప్రేమిస్తుంది. ఎలే గౌరే అని అంటాడు. మామ నువ్వు నాకు కాళ్ళ మీద పారాయణ ఏదో దిద్దుతూ ఉంటాడు నాగేశ్వరరావు గారు. ఆ చెట్టుకి చేరబట్టి ఉంటే జమున ఈ కాళ్ళు పట్టుకొని పారాయణ దిద్దుతూ ఉంటాడు. మంచి సీన్ అది.
మంచి సీన్. మావా నా కాలెట్టాగా ఒట్టుకున్నావు కదా నువ్వు, నా మెడలో తాళి కట్టేసి అని అంటే పోవే అని అంటాడు. కదలబాకు అని అంటాడు. అది బోల్డ్గా ఉంటుంది క్యారెక్టర్ అయింది, చాలా బోల్డ్గా. అవునవును. మావా మావోయ్ కదలకో. సర్లే, అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంటా. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో బతిమాలంటాం కాదు, కదిలావంటే మక్కలే కదంతా. కదిలితే తంతాను చెప్పలా. తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? తర్వాత నీ మొగుడు ఎవరైనా ఇంకెవరు నా మొగుడు అని కొసరాజు గారు ఒక ఫోక్ సాంగ్ రాశాడు. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ అంటే ఇంకెవరయ్యా నువ్వేనయ్యా అని ఈశ్వరుని పెట్టి. తర్వాత ఆ పాట ఎంత బాగా ఫోక్ సాంగ్ అండి, ఎంత బాగా రాశాడంటే శివుణ్ణి కంపేర్ చేస్తూ, శివుడే నీ జంగం దేవర శివుడే నీ మొగుడు అని అంటే, ఆ జంగం దేవరే నెత్తిన మరొకదాన్ని పెట్టుకున్నాడు. దాన్ని ఏంటంటే ఎవతో వచ్చింది అక్కడ మజిలీ వేసింది, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది, అసలు భార్యను నేనే పార్వతిని అన్నట్టు అసలు దేవుడికి అన్వయిస్తూ అదంతా చాలా అద్భుతంగా ఆ డాన్సు ఆ పాటలో. ఆ పాట పెద్ద హిట్ అయింది. ఎవరి కోసమో పోతోంది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే సెల్లదులే, సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే సెల్లదులే, కళ్ళు 16 రాలునులే, కళ్ళు 16 రాలునులే. మావయ్యో నా మగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా. సావిత్రి గారికి కాలేజీలో ఒక లవ్ లెటర్ వస్తుంది. ఆ పద్మనాభం లవ్ లెటర్ వస్తే ఈ లవ్ లెటర్ ఏమో సావిత్రి గారి ఫాదరు గుమ్మడి గారు వేశారు వేషం, పక్కనేమో సూర్యకాంత్ మారటి తల్లి అనమాట. ఆ ఉత్తరం చూసి గయ్యమంటది మారటి తల్లి. ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాఠాలు. ఏమిటి ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం ఎక్కడ దొరికింది ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? అయ్యేసరికి పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేసేసేయాలి అది ఇదని నాగభూషణ క్యారెక్టర్ కూడా పక్కన ఉంటుంది. అప్పుడు కొంచెం బాధపడి గుమ్మడి గారు సావిత్రి గారిని మందలిస్తాడు. అమ్మ, మనం పరువు ప్రతిష్ఠ గలటువంటి వంశం, ఎటువంటి పొరపాట్లు జరిగినా సరే తలెత్తుకోలేము అని అంటే చాలా ఫీల్ అవుద్ది. ఏంటి నాన్న మీరైనా ఆ మాటలు అంటున్నారని. నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగవచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న కాని తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ల రక్తం ఇంకా మనలో ప్రవహిస్తోంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న తల్లి, నాన్న మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా.
కానీ నాన్న, ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డ నాన్న, మీ బిడ్డను. లేదమ్మా, ఏ వయసుతో జరగాల్సిన పెళ్ళి జరగాలి అని అంటే పెళ్ళికి ఒప్పుకుంటే పద్మనాభంతో పెళ్ళి అవుతుంది. పద్మనాభంతో సావిత్రికి పెళ్ళి ఏంటి అన్నారు సినిమా చూసి. అవునా? పద్మనాభం గారు కమెడియన్ వేషం వేస్తున్నారు కదా, పద్మనాభంతో సావిత్రికి పెళ్ళేంటి అని అనుకున్నారు. ఆ పెళ్లి పాటలో నాగేశ్వరరావు గారు, జమున గారు వచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ పాట, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. పాటలో కూడా జన్మం గురించి రెఫర్ చేస్తూ ఉన్నాడు ఆత్రేయ గారు. ఎందుకంటే పునర్జన్మకు సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఇది ఆ రెఫరెన్స్ ఇస్తూ ఉన్నాడు ఆత్రేయ గారు. అలా పాట పాడుతూ ఉంటే తర్వాత ఆ డప్పు క్లోజప్ నాగేశ్వరరావు గారు పెడితే అది తీసేసరికి జమున రావటం, తర్వాత నాగేశ్వరరావు గారు రావటం, తర్వాత సావిత్రి గారు రావటం, ఆ పాట అంతా చాలా చక్కగా ఆ సెలబ్రేషన్ లాగా. ముద్దబంతి పువ్వులో అద్భుతమైన టాప్ సాంగ్ అందులో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. సావిత్రి పద్మనాభం పెళ్లి దుస్తుల్లో దండలు వేసుకొని కూర్చుంటారు సోఫాలో. కూర్చుంటే పాట జరుగుతూ ఉంటే పద్మనాభం ఇలాగ చేయేస్తాడండి, సావిత్రి గారికి తగిలేటట్టు సోఫా మీద చేయేస్తాడు. సావిత్రి గారు ఒక్క లుక్ ఇట్లా చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి, బా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. అంటే వీడప్పుడే తొందరపడుతున్నాడు అని ఉద్దేశమా, లేకపోతే 10 మందిలో నా మీద చెయ్యి వేస్తాడా, లేకపోతే నన్ను తన సొంతం చేసుకున్నాడు అనేటటువంటి ఫీలింగా, అది చెప్పలేమండి. సావిత్రి చేసినటువంటి ఆ సావిత్రి ఎక్స్ప్రెషన్కి కరెక్ట్గా భాషలో చెప్పలేమనుకుంటాను నేను. అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే మహాతల్లి, లేకపోతే మహానటి అని ఊరికే అంటారండి. పెళ్ళైన తర్వాత సాగనంపుతారు కదా, సాగనంపితే భర్త చనిపోతాడు, విధవై తిరిగి వస్తుంది. విధవై తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూడండి సావిత్రి గారి ఎక్స్ప్రెషను, నాగేశ్వరరావు గారి బాధ. ఇలాగ పెళ్లి చేసుకుని ఇలా వెళ్ళేవే, ఆవిడ విధవగా వచ్చింది. మళ్ళీ విధవగా వచ్చిన తర్వాత కూడా ఆవిడతో నాగేశ్వరరావు గారికి హీరోకి వాళ్ళ మధ్య ఉండేటటువంటి రేపో, అంతకుముందు రేపో వేరు, ఇప్పుడు రేపో వేరు. ఆవిడ ఒక స్త్రీ, ఇంకొకళ్ళ వైఫ్. తన ఏ లిమిట్స్లో ఉండాలో ఆ లిమిట్స్లోనే ఉండాలి. కానీ ఆవిడ మీద అభిమానం అనేది పోలేదు. అక్కడ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ ఇద్దరు హ్యాట్స్ ఆఫ్, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం?
పసుపు కుంకుమతో బంగారు బొమ్మల పచ్చ పచ్చగా ఎన్నారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడ్డానికి నేను బతికుంటాను అమ్మాయి గారు. మా మాన చిరిత చేసింది ఎవరు? దేవుడా, యాడున్నాడా దేవుడు? ఎట్టమ్మని చొప్పిందా దేవుడికి? మంచోడలు ఇట్ట ముంచడానికి ఎంత మనసు చొప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నా వల్ల కాదు. అమ్మాయి గారిని ఇట్ట ఏరు దాటించలేను. ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు. బాబు హ్యాపీగా అక్కడే పాట ఆమెను ఓదరుస్తూ పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. తల్లిగా అంటున్నాడు ఆత్రేయ ఇక్కడ. పసిపాపలా నిద్రపో అంటున్నాడు. హాయిగా నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా అంటున్నాడు. ఎంత జాగ్రత్తగా ఆదుర్తి సుబ్బారావు గారు వీళ్ళని గైడ్ చేశారో కానీ ఆ పాటలో వాడినటువంటి ప్రతి పదం ఎంత బ్యాలెన్స్డ్గా వేశాడు ఆత్రేయ గారు. కథ రచించినటువంటి ముళ్ళపూడి వెంకటరావు గారు కానీ ఈ కథ బాగులేదన్నటువంటి ఆత్రేయ గారే అద్భుతమైనటువంటి పాటలు బ్యాలెన్స్ చేసి ఒక్కొక్క మాట తూచి వాడేడు అనిపిస్తుందండి ఆత్రేయ గారు. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. అసలు పాడుతా తీయగా అనేటటువంటి క్యాప్షన్ ఇప్పటికీ ఫేమస్. ఆ దీనితో బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని ప్రోగ్రాములు చేశారు, ఎంతమంది గాయకులు వచ్చారు. అంత అద్భుతమైనటువంటి పాట. అప్పుడెప్పుడు ఆ పాట ఎంతమందిని ప్రభావితం చేసిందో. అటువంటి మరి మహాదేవన్ గారి గురించి చెప్పుకోవద్దా? అసలు ఆ ట్యూన్స్ ఎలా చేశారు, క్లాసిక్గా నిలిచిపోయింది ఇప్పటికీ. అది ఫిలిము క్లాసిక్. తర్వాత ఆ క్లాస్గా ఉండేటటువంటి ఆడియన్స్ని, మధ్యతరగతి ఆడియన్స్ని, లో క్లాస్ ఆడియన్స్ని. నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ డౌన్ ట్రాడన్ క్యారెక్టర్ కదా. తర్వాత ఆ పక్కన అల్లురామంగయ్య క్యారెక్టర్ సొరసేపలు. తర్వాత అల్లురామంగయ్య క్యారెక్టర్ ఏమో జమున మీద నాగభూషణాన్ని ఉసిగొల్పటం, పెళ్ళం వచ్చి మొట్టటం, తనటం, మాస్ ఎలిమెంట్, కామెడీ కూడా అంత అద్భుతంగా ఉంది ఆ సినిమాలో. ఎందుకంటే కథ క్లాసిక్ అయితే ఎంటర్టైన్మెంట్ కావాలి మాసెస్కి. సో ఆ బ్యాలెన్స్లో వెళ్ళింది కథ. ఆదుర్తి సుబ్బా గారి అద్భుతమైనటువంటి డైరెక్షన్లో. పడవలో జోరుగా పోతున్నాను, పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండుమేళ్ళు, 4 వైపులా గబగబ వచ్చి చుట్టే. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి సండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క సొరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరసాప ఏం చేసింది బావా? అదే సొరచాపను అది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. తర్వాత అండి జమున గారి క్యారెక్టర్ తీసుకుంటే తనని ప్రేమించట్లేదు, నేను ఎంత ప్రేమించినా తనని ప్రేమించటం లేదు,
తర్వాత అనేటటువంటి ఫీలింగ్లో ఆవిడకి కూడా ఒక పాట వేశారు, మంచి పాట. ఓకే. మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను అని జుట్టు విరబోసుకొని పాడుతూ ఉంటేనండి, హీరోని ఎంత, నాగేశ్వరరావు గారిని ఎంత ప్రేమించిందో, ఎంత బాధపడుతుందో అతను సరిగ్గా తను చూసుకోవట్లేదని. ఆ ఫీలింగ్లో నేను మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను, మామూలు మనిషిని అనేటటువంటి పదం వాడటంలో ఆత్రేయ మామూలు మనిషిని నేను, పైగా నీ మనిషిని నేను అంటుంది. ఆ పాట హృదయం ద్రవించేస్తుందండి. అద్భుతమైనటువంటి పాట. నాకు ఒక మనసున్నది నలుగురిలా సున్నది నాకు ఒక మనసున్నది నలుగురిలా సున్నది కలలు కనే కళ్ళున్నాయి కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను. ఇలా జమున గారి పెర్ఫార్మెన్స్ కానీ, అటు సావిత్రి గారి పెర్ఫార్మెన్స్ కానీ, నాగేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. తర్వాత జమున క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందంటే, నాగభూషణం మనుషుల చేత, తన మనుషుల చేత నాగేశ్వరరావుని కొట్టిస్తాడు. కొట్టించేటప్పుడు అప్పుడు నాగభూషణం దగ్గరికి వెళ్ళి, నేను నీకు కావాలా అలాంటి అంటాడు. జమున్ ఎప్పుడు వాంఛిస్తూ ఉంటాడు, జమున్ని బలవంతం చేస్తాడు. అంతకుముందు ఒకసారి వాళ్ళని కాపాడు, ఆయన్ని ఏమనొద్దు, నేను నీకు కావాలంటే తీసుకో అని ఒకే డైలాగ్ అండి. నేను నీకు కావాలా అనగానే కట్ చేస్తే బురదలో క్యాటిల్ బార్ ఉంటుంది. జమున్ సింబాలిక్గా క్యాటిల్ బార్తో కొడతారు. ఆ క్యాటిల్ బార్ కింద పడిపోద్ది, జమునేమో దాన్ని ఆ క్యాటిల్ బార్ని తొక్కేస్తుంది. అంటే తను ఈల్డ్ అయిపోయింది అనమాట ఎవరికి, నాగభూషణ్ క్యారెక్టర్. ఆ విధంగా చాలా హైలైట్స్కి వెళ్ళినటువంటి జమున గారి క్యారెక్టర్. ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా, నేను కావాలా? నాకు కావలసింది ఇస్తావా? ఏమిటది? గోపిని కాపాడు, నా మామను కాపాడు. తుపాకీ పారే, నేను నేదాన్ని. గౌరీ, అయితే కథ ఏంటంటే, వీళ్ళు హనీమూన్కి బయలుదేరి కదా, ఆ హనీమూన్కి బయలుదేరి తర్వాత జమున, అప్పటికి జమున ఇంకా బతికి ఉండటం, నీ చేతుల్లోనే చచ్చిపోతాను, ఇక రావా, ఇక నాకు లాస్ట్ ప్రాణం వదిలేస్తున్నాను అని చెప్పి నాగేశ్వర గారి చేతిలో చనిపోవటం. గౌరీ, నేను గోపి, నీ గోపి. తర్వాత ఈ సావిత్రి కథ అంతా తెలుసుకుని జన్మ నాగేశ్వరరావు గారితో
అనుబంధాన్ని పెంచుకుని వచ్చే జన్మకైనా సరే తన చేతుల్లో చచ్చిపోవాలనేటువంటి కోరిక చాలా బలీయంగా చూపించి కథ ముగిస్తాడు ఆదుర్తి సుబ్బారావు గారు. క్లైమాక్స్ ఆలోచించడమే గొప్ప ఆలోచన. అసలు క్లైమాక్స్ ఆలోచించడం, ఆ కథ ముగించటం ఎంత బ్రిలియంట్ బ్రెయిన్ అంటే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, భయం వేస్తుంది అమ్మాయి గారు. నాకు భయం ఎందుకురా? అమ్మాయి గారు, అమ్మాయి గారు. రాధా, నువ్వు నా దానివి, జన్మ జన్మలకు నా దానివి. రాధా, ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. రాధా, రాధా. ఆ సినిమా చూసిన వాళ్ళండి ఎంత బరువైన గుండెలతో బయటకు వస్తారు. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను, చదువుకునేటప్పుడు చూశాను. నా వయసు ఎంత, నా జ్ఞానం ఎంత, నా గుండె ఎంత, నేను కూడా బరువెక్కి అదే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా. అది కథగా చెప్తే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ అటువంటి కథని చాలా ఆలోచనకే చాలా దూరమైనటువంటి కథ. మరి ఇంగ్లీష్లో రీఇన్కార్టేషన్ పేటర్స్ కట్ ఎట్లా తీసాడో మనకు తెలియదు. కానీ మరి ఆదుర్తి సుబ్బారావు గారు ఆ సినిమా చూసారా, దాని ఇన్స్పిరేషన్ ఉందా లేదా కూడా మనకు తెలియదు. అదే ఆయన పొడి పొడిగా చెప్పాడంట ఆత్రేయ గారికి. ఒక పడవాడు సావిత్రిని కాలేజీకి తీసుకొస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్యనటువంటి ఒక ప్రేమ, ఒక మోగ ప్రేమ. నాగేశ్వరరావు గారినేమో ఆ పల్లె పిల్ల ఒక మంచి క్యారెక్టరు ప్రేమిస్తా ఎంటపడుతూ ఉంటుంది. ఆవిడని పట్టించుకోడు. కానీ ఈ స్థితిమంతురాలైనటువంటి ఈ కాలేజ్ అమ్మాయి మీద నాగేశ్వరరావు గారికి ఒక అభిమానం, ఆత్మీయత. అదే మోగ ప్రేమ, అదే మోగ మనసులు. టైటిల్ కూడా చాలా చక్కగా పెట్టారు, మోగ మనసులు. అద్భుతం. అద్భుతమైన తర్వాత కొన్ని పాటల్లోనండి లైన్స్, ఈ మూగ మనసు భాషలు ఎందరికీ తెలుసులే అంటాడు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది? ఎద మీద ఎదబెట్టి సొదలల్ని ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు. పూర్వజన్మ అంటూ ఉంటే ఆ భాషలో ఎవరికి గుర్తుంటాయి. అదే. సో ఆ విధంగా పునర్జన్మ అనేటటువంటి కథ మీద దీనికి బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు పబ్లిసిటీ సైడ్ చాలా బాగా చేశారంట. చేసిన తర్వాత ఏదో వీళ్ళు తప్పుకుని మనం ఇండిపెండెంట్గా మనం ఒకళ్ళ దగ్గర పనిచేయటం అయితే మనం కూడా ఇండిపెండెంట్గా సినిమా తీసుకుందామని ముళ్ళపూడి వెంకటరమణ గారు బయటకు వచ్చి సాక్షి సినిమా తీశారు. ఒక విధంగా ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారికి కూడా ఈ సినిమా అనుభవం ఒక ఇన్స్పిరేషన్. తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. తర్వాత ఈ సినిమా చూసి భానుమతి గారు అయితే అద్భుతమైనటువంటి సినిమా, ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర ఒక సినిమా చేయాలి అని అనుకుందట. అనుకుంటే అప్పుడెప్పుడు తోడు నీడ అనేటటువంటి సినిమాలో ముందు సావిత్రి గారు అనుకుని తర్వాత భానుమతి గారిని పెట్టారు. సో భానుమతి గారితో చేసినటువంటి సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు. సో అటువంటి భానుమతి గారి లెజెండ్స్కి తర్వాత అన్నీ అందరికీ ఆబాల గోపాలం అంటమే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటున్న రీజన్ ఏంటో క్లాసిక్ అనేది పోయింది. అదే అంత అద్భుతమైనటువంటి సినిమా. అన్ని క్రాఫ్ట్లో కుదిరింది. ఒక కథ కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, ఆ పాత్రలు కానీ
వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అన్నీ సమకూరయ్యి అవును. పెద్ద పెద్ద హిట్ అయింది. తర్వాత ఆ మనసుల పేరుతో ఇక తేనె మనసులు, కన్య మనసులు, మంచి మనసులు అదే ఆ ప్రాసలో కొట్టేశారు అన్ని. కొట్టేశారు ఆదిత్య సుబ్బారావు గారు. ఓకే. సో ఆదిత్య సుబ్బారావు గారి అత్యద్భుతమైనటువంటి కథల్లో ఒకటి, సినిమాల్లో ఒకటి మూగ మనసులు. ఈనాటి ఈ బంధమే నాటిలో ఏనాడు పెనవేసి ముడి వేసెను, ఈనాటి ఈ బంధమే నాటిలో. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్